ప్రపంచంలో ప్రతి దేశానికి వైద్య ఆరోగ్య శాఖ ఉంటుంది. వాళ్ళ దేశంలో వచ్చే జబ్బులు, వాటి పరిష్కారాలు దీని మీద ఆలోచిస్తుంటుంది. అదే సందర్భంలో వాళ్ళ ఇన్సూరెన్స్‌లు, వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటుంది. అదే సందర్భంలో ప్రపంచంలో దేశాల మధ్యన అనుసంధానం చేస్తూ ఏ దేశంలో జబ్బులు ఏ దేశానికి వెళ్తున్నాయి, ఏ దేశంలో పరిణామాలు ఏ దేశానికి ప్రభావం అవుతాయి, ప్రపంచం మొత్తానికి ఎట్లాంటిది ప్రభావం అవుతుంది, ఇవన్నిటిని చూస్తూ అవసరమైతే ఎక్కడైతే డబ్బులు లేవో అక్కడికి ఉన్నటువంటి వాళ్ళ చోట నుంచి మందులు తీసుకెళ్ళి అక్కడ అందజేయడం, ఇట్లాంటి పనుల్ని ఐక్యరాజ్య సమితి అనుబంధం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు ఎలక్షన్స్ ముందే చెప్పుకొచ్చాడు, వరల్డ్ ఆర్గనైజేషన్కి డబ్బులు ఇవ్వబోము, దాన్ని వదిలేస్తాం, ఎందుకంటే కరోనా టైంలో మోసం చేసింది, ఆ తర్వాత కూడా దానికి ఏం చేత కాదు అన్నటువంటిది. ఇప్పుడు అమెరికా హెల్త్ పాలసీ గురించి తాజాగా ట్రంప్ మరొకసారి తేల్చి చెప్పాడు. ఐక్యరాజ్య సమితి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాస్తవంగా ట్రంప్ అంతకుముందు కూడా తీసేస్తే బైడెన్ వచ్చాక మళ్ళీ దాంట్లో మెంబర్షిప్గా చేర్చి ఆ గతంలో ట్రంప్ ఆపేసిన డబ్బులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ అమెరికా బయటకు వచ్చేసింది. అమెరికన్ హెల్త్ పాలసీ అన్నటువంటిది అమెరికన్సే నిర్ణయించుకుంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఏం సంబంధం లేదు అంటూ ట్రంప్ తాజాగా చేసుకొచ్చినటువంటి ప్రకటన కీ పాయింట్ అవుతుంది.